నమస్కారం అన్న. నమస్కారం. మీ పేరు? నరసింహరావు. కాంగ్రెస్ గెలిచి 100 రోజుల్లో గ్యారంటీలు పూర్తి చేస్తున్నారు కదన్న, అవును, ఇంకా చేయలేదు కదా? చేయలేము. కొందరికి అయినాయి, కొందరు కాలేవు. కొందరు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తుంటారు, వాళ్ళు లేని వాళ్ళకి చేయరండి. ఇంకా మేము రేషన్ కార్డు అప్లై చేసినాం, ఇంకా రాలేదు. అది వచ్చాక తెలుస్తుంది మరి చేస్తాడా చేయడా. అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చేయకపోవడం వల్ల? చెప్పడం అంటే ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ పెట్టిండు కదన్నా, రేషన్ కార్డ్స్ అవన్నీ కావాలి. రేషన్ కార్డు వచ్చినాకల్లా తెలుస్తుంది ఇంకా మిగతా వాళ్ళకి చేస్తాడా చేయడా. ఇప్పుడు ఉన్న వాళ్ళకైతే ప్రస్తుతానికి ఉన్న వాళ్ళకి చేయొచ్చు, లేని వాళ్ళ గురించి అయితే ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి వస్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇస్తాడా ఇయ్యడా అనేది తెలుస్తుంది. అంటే మీకు ఇప్పుడు టీఆర్ఎస్ పాలన నచ్చిందా లేకపోతే కాంగ్రెస్ పాలన నచ్చిందా? ఒక లెక్క చూస్తే టీఆర్ఎస్ బెటర్. ఒక టీఆర్ఎస్ ఎందుకని? అన్ని విధాలుగా బాగుండే అక్కడ. అంటే ఇది పార్టీ వచ్చి కొన్ని రోజులు అవుతుంది కదా, ఇంకా చూడలేదు కదా? ఇంకా చూడలే, అదే కదా చూడాలి కదా, ఇంకొక 1 year అయితే తెలుస్తుంది ఎక్కడ ఏందనేది. అంటే వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు 100 రోజుల్లోనే అని చెప్పారు కదా, అప్పుడు 100 రోజులు గెలిపించారు. ఇప్పుడు చేయలేదు. ప్రజల అభిప్రాయం ఎలా ఉంది ఇప్పుడు? కొందరు విధాలు కొందరు అభిప్రాయాలు వాళ్ళు మాట్లాడుతారు. ఇప్పుడు ఒక 1 year అయితే తెలుస్తుంది ఏంది ఏం కదా అనేది. అందరికి బాగా చేస్తాడా చేయడా అనేది తెలుస్తుంది. నమస్కారం సార్. నమస్తే అండి. మీ పేరు? రమేష్ కుమార్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? ఇప్పుడు దాకా ఇన్ని రోజులు అయింది కదా, ఇన్ని రోజుల్లో కాంగ్రెస్ పాలన ఎలా అనిపించింది మీకు? బాగుందండి, బాగుంది. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చేసి గెలవంగానే 100 రోజుల్లో 6 పథకాలు కంప్లీట్ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు, కానీ అది కంప్లీట్ కాలేదు. ఓకే, ప్రజలు కొంచెం వేరేలాగా రియాక్ట్ అవుతున్నారు. దాన్ని బట్టి మీ అభిప్రాయం? ఇప్పుడు అన్నారండి 100 రోజులని, వాళ్ళు వచ్చి 100 రోజులు కూడా కాలేదు కదా, టైం కూడా ఇవ్వాలి కదా వాళ్ళకి. ఇంతకుముందు గవర్నమెంట్ ఎన్నో హామీలు చేశాయి, అందులో ఎన్ని ఫుల్ఫిల్ అయ్యాయి, ఎంతమందికి లబ్ధి పొందినారు, అది కూడా జనాలు ఆలోచించుకోవాలి కదా. గాలికి ఇచ్చిన హామీలు కాదు కదా, చేస్తారు టైం ఇచ్చి చూడాలి కదా. వాళ్ళు వచ్చి 100 రోజులు కాలేదు, ఇప్పుడే ఏదో మాట్లాడేసుకుంటే కరెక్ట్ కాదు అది. అంటే ఈ పథకాల వల్ల కూడా లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కొంతమంది మహిళలు అంటున్నారు. అంటే ఫ్రీ బస్సులు కానివ్వండి, ఈ స్కూటీలు కానివ్వండి, వాటి వల్ల లాభాల కంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేస్తుంది. దానిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు నష్టాలు అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క పర్సెప్షన్ అండి, దాని మీద ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. లబ్ధి పొందేవాడు హ్యాపీగా ఉంటాడు, లబ్ధి పొందినవాడు రివర్స్గా మాట్లాడతారు అంతే. కాకపోతే ఏంటంటే కొన్ని పథకాలు ఉన్నాయి, ప్రతిదానికి వైట్ కార్డు కావాలా అంటే, ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ వాడు ఉన్నాడు, ఏదో ఉంటున్నామంటే ఉంటున్నాం, తింటున్నామంటే తింటున్నాము. ఇప్పుడు మాకు వైట్ కార్డు కావాలంటే ఇవ్వరు కదా. మరి మేము కూడా కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆఫర్ చేయలేము మేము. ఒకసారి మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా ప్రభుత్వం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి. ఇప్పుడు పెట్టిన పథకాలు చాలా వాటికి మహిళలకే ఉపయోగకరంగా ఉన్నాయి, మగవారికి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇంకేమన్నా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? మహిళలకు కాకుండా పురుషులకు కూడా. ఇప్పుడు పురుషులకు ఏముంటుందండి, చాలా ఉంటాయి ఇక కోరికలు, ఇక అన్నీ అందరి వల్ల కాదు, ఎవరు చేయలేరు, అవన్నీ వేస్ట్ ముచ్చట్లు అవన్నీ. లక్ష్మి గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది సార్, మా తిప్పలు ఎప్పుడు తప్పది. ఇంకా అప్పుడు జర బాగుండే, మా బిడ్డ పెళ్లి చేస్తే కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇచ్చిండు. మరి రైతు బంధు వేసిండు, రైతు బంధు లేదు. ఇప్పుడు పంటలు పెడితేనే రైతు బంధు వేస్తామంటాడు, ఏమి వేస్తాడో ఏమో తెలియదు. అంటే ఇప్పుడు మహిళలకి గ్యాస్ ఇస్తాను, ఇంకా వాళ్ళు కొట్టుకుంటుండ్రు, గ్యాస్ ఏమొస్తుంది రాలేదు. మరి పీరీ బస్సు పెట్టిండు, పీరీ బస్సు కూడా కొట్టుకుంటారు. ఇక నిన్నే కొట్టుకున్న చెప్పుతోంది. ముందు చేసే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఏమున్నా మనకు కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మీకు టీఆర్ఎస్ నచ్చిందా లేకపోతే పాలన, లేకపోతే కాంగ్రెస్ పాలన నచ్చిందా? మాకు టీఆర్ఎస్ నచ్చింది, మేము ఎప్పుడైనా టీఆర్ఎస్కే ఇష్టం. మా పెళ్ళైన నుంచి కూడా టీఆర్ఎస్కే ఇష్టం. ఇప్పుడు ఒకవేళ ఛాన్స్ ఉంటే మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపిస్తారు? గెలిపిస్తాం. మేము ఇప్పుడు మొన్న కూడా టీఆర్ఎస్కే ఇష్టం, మేము ఎప్పుడు కాంగ్రెస్కే వెళ్ళాం. మాకు ఓటు వచ్చి నుంచి మా మామలు మా తాతల నుంచి కూడా టీఆర్ఎస్కే ఉన్నారు. ఇక ఎందుకని టీఆర్ఎస్ అంటే అంత ఇష్టం మీకు? మేము ఎప్పుడు మారలేదు సార్, మేము ఎప్పుడైనా ఒకటే ఉన్నాం. ఏదో ఒకటి పట్టుకుంటేనే ప్రభుత్వం ఉంటుంది, కానీ దీని కాదు దాని కాదు దీని పోతే ఎట్లుంటుంది? బాగుండదు. అంటే కేసీఆర్ గారిని బాగానే చేశారు, కానీ ప్రజలు ఏంటంటే కొత్త కోరుకున్నారు అంటారు. అది తెలియని పబ్లిక్ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకు, ఇప్పుడు తెలుస్తుంది. మేమంతా చదువుకోలేము, నాకు ఆ పేరు కూడా రాదు, కానీ తెలియని వాళ్ళు
చదువుకున్న సిటీలో మాత్రం తెలంగాణ కేసీఆర్ వచ్చిండు. అంటే తెలంగాణ పల్లెటూళ్ళల్లా ఏం చేస్తుండు? పల్లెటూళ్ళల్లా అది ఇక మహిళలకు బస్ ఫ్రీ, గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ అవన్నీ పెట్టి మళ్ళా లోను 2 లక్షల లోను అదే పొంగిపోయిండ్రు వాళ్ళు, చాలా పొంగిపోయిండ్రు. అట్లా అయ్యి ఈయన వచ్చిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తారన్నారు కదా, ఇంకా చేయలేదు మరి. ఏది ఇంకా ముసలాళ్ళకు పెన్షనే లేదు. ఇంకా మా అమ్మలు మా అత్తలు అందరూ ఉన్నారు, వాళ్ళకి పెన్షన్ లేదమ్మా పెన్షన్ లేదమ్మా అంటే పైసలు వేస్తూనే ఉన్నాం, ఇంకేం చేస్తాం, అట్లా ఉంది. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? సంగయ్య సార్. ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా అనిపిస్తుంది మీకు? కాంగ్రెస్ పాలన సార్ ఇప్పుడైతే జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది సార్ ఉన్నదైతే. ఇప్పుడు ఎన్ని రోజులు అంటే మాది ఇప్పుడు నడిచిందో నడలేదో జనాలకు తెలుసు. ఇప్పుడు మెయిన్ పాయింట్ అయితే ఇప్పుడు కొన్ని మాకు ఇంతవరకు ఏవి రాలేవు పథకాలు అయితే. ఏదైతే అప్లై చేసినామో ఇవి వస్తున్నచ్చు రాకపోతున్నచ్చు అప్లై అయితే చేసినాము. మెయిన్ పాయింట్ ఇప్పుడు మాకు రైతు బంధువు రాలేదు, ఇంకా చాలామంది పడ్డాయి మా ఊళ్ళో, మాకు వాళ్ళు లేవు. మరి ఎందుకు వాళ్ళు లేవు మనకు తెలియదు. అది అంటే 100 రోజుల్లో పూర్తి చేస్తారు. 100 రోజులు అయితే కానీ ఇంతవరకు ఏవి అయితే సార్ ఒకటి కాదు. ఇప్పుడు మన ఫ్రీ బస్సు పెట్టిండు, అక్కడ జనాలు చూస్తే కొట్టుకుంటారు బస్సులలో. అది పెట్టిండు, అది ఎవరికి పనిచేస్తుంది? లేడీస్కి పనిచేస్తుంది. మరి మొగలు ఎట్లా పోవాలి? కొట్టుకుంటారు అక్కడ. అది అంటే కరెంట్ ఫ్రీ కరెంట్ ఫ్రీ ఇప్పుడు అప్లై చేసిన మరి అది ఎప్పుడైతే తెలియదు. ఇంకా అది అంటే మొన్ననే చేస్తా అన్నారు. మొన్న ఎందుకు ఇప్పుడు అది చేసి నెల అయిపోతుంది. మొన్న పెట్టిండు, అది అది అయింది తెలియదు, కానీ తెలియదు. అదొకటి. ఇప్పుడు అది గ్యాస్ ఇస్తాడు, అది పెట్టిండు. అది మోడీ ఇస్తుండు, ఈయన ఇస్తాడు, కేసీఆర్ ఇస్తుండు, ముగ్గురు ఇస్తాడు. మరి ముగ్గురులో ఇప్పుడు నడుస్తుంది ఈయనది, మరి వచ్చేది తెలియదు, రాని తెలియదు. అది మళ్ళీ ఇప్పుడు ఏదేదో వాళ్ళు నడుస్తుంది సార్. ఇప్పుడు నడిచేది అయితే మెయిన్ పైన అయితే మాకు ఒక్క పథకం మీద చెందలేదు. ఒక్క రైతు బంధు కానీ ఏది రాలేదు ఇంతవరకు. ఇక ఈయన వరకు కేసీఆర్ ఇచ్చినాయి నడిచినాయి, ఈయన అయితే ఇంతవరకు ఏం రాలేదు. ఇంకా అంటే పెన్షన్లు పెంచారా? పెన్షన్లు మాకు రావు సార్. మీకు కాదండి. అవి కొని రాలేవు, అవే మామూలు పెన్షన్ అన్ని ఇచ్చినే నడుస్తున్నాయి. 2000 పెన్షన్ నడుస్తుంది. ఇంకా మీరు అడగలేదు? ఇంకా రాలేదు. ఇంకా ఎవరికి అడగాలి సార్? ఇక అడుగుతున్నాం, ఫోన్ చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు ఉంటారు కదా, విలేకరులు ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాం ఆల్రెడీ వస్తాయి అని చెప్తారు. అంతే, అవి రావు మేము తీసుకో.